దాదాపు 11-12 అడుగుల పొడవున్న ఒక మనిషి మన ముందు నిలబడితే మన పరిస్థితి ఏంటండి? కనీసం వాడి నడుము దాకా వస్తామా మనం? వాడి నడుము దాకే మనం వచ్చేది. అంత ఎత్తని, ఇంకా పెచ్చే ఉంటాడు. కాబట్టి ఎవరికి ధైర్యం చాల. సౌలు రాజు కూడా సర్దుకున్నాడు వెనక్కి. ఇశ్రాయేలు జనాంగం మొత్తంలో కూడా 1 అడుగు ఎత్తు సౌలు ఉంటాడు. ఇశ్రాయేలీయుడు 6 అడుగులు ఉంటే సౌలు 7 అడుగులు ఉంటాడు. ఉన్నాళ్ళందరిలోకి ఎత్తోడు సౌలే. సౌలు కంటే కూడా వాడు 4-5 అడుగులు ఎత్తున్నాడు. ఈయనపై వాడి మీద గలబడేదానికి ధైర్యం చాల. చేసేది లేకపోయి గుడారంలో కూర్చొని మీటింగ్ వేసుకున్నారు. ఎవడిని పంపిద్దాం, ఎవడు వెళ్తాడు అంటే ఆ రోజు గడిచిపోయింది. ఎవడెళ్ళలా. మరుసటి రోజు ఎవరన్నా ఒకడు ప్రేరేపించబడతాడేమో, వెళ్తాడేమో అని ఆ రోజు అప్పటికి 40 దినములైపోయింది. 40 రోజులైన ఒక్కడు కూడా ముందుకు రాలా. నేను పోతాను. వాడు రోజుకి వాడి మాటలు ఎక్కువైపోతున్నాయి. స్టార్టింగ్లో కాస్త మర్యాదగా పిలిచినోడు వీళ్ళు వెనక్కి తగ్గేసరికి ఎగతాళి చేయటం ఎక్కువైపోయింది. ఏంట్రా మీలో సరైనోడు ఒకడు కూడా లేడా? అందరూ దద్దమ్మలేనా? ఒక్కడన్నా లేడా ధైర్యవంతుడు? పిరికి పందల్లారా, రెండురా నాతో తలపడండి ఎవడైనా ఉంటే అని వీడికి ప్రగల్భాలు ఎక్కువ చేశాడు. వాడు ఎప్పుడైతే సైన్యంలోంచి ముందుకు వచ్చి సవాలు విసురుతాడో ఇశ్రాయేలు జనం మొత్తం, ఈ సైన్యం మొత్తం చెదిరిపోతున్నారు. వాడు జనంలో ఉన్నంత వరకు, సైన్యంలో ఉన్నంత వరకు, వాడు బయటికి రానంత వరకేమో వీళ్ళు యుద్ధానికి డి అంటే డి అంటున్నారు. వాడు ముందుకు రాగానే వీళ్ళు ఎటు పడ్డాడు అటు పరిగెత్తుతున్నారు. వాడి చేతిలో ఈటె పొడవు ఉంది, వాడి పర్సనాలిటీ హెవీగా ఉంది, రాక్షసాకారం కలిగి ఉన్నాడు వాడు. పైగా వాడు అంత పర్సనాలిటీ ఉండి కూడా పైనుండి కింది దాకా కవచాలు పెట్టుకున్నాడు, రాగి శిరస్త్రాణం పెట్టుకున్నాడు, మైమరువులు దొడుక్కున్నాడు, అన్నీ పకడ్బందీగా ఉన్నాడు. దూరం నుండి ఈటతో కొట్టి చంపుదామన్నా కూడా అవకాశం లేదు. ఈట ఎక్కడ విసరాలి? నిలువెల్లా కవచాలు ధరించుకొని ఉన్నాడు. ఏ కోణంలో ఆలోచించినా ఎవరికి ఏ ఆలోచన తట్టట్లా, ధైర్యం చాలా. వాళ్ళు తిట్టించుకుంటున్నారు, దేవుణ్ణి కూడా తిట్టిస్తున్నారు. 40 రోజులైంది. దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు 40 days. ఎవడన్నా శత్రువుని నా దృష్టితో చూస్తాడేమో, వాడి విషయంలో నాలాగా ఆలోచిస్తాడేమో అని దేవుడు ఎదురు చూశాడు 40 రోజులు. రాజు స్పందించలా, సైన్యము స్పందించలా, ఎవరు కదల్లా. 40 రోజులు అవస్తుంటే యెషయి కొడుకులు కొంతమంది ఆ యుద్ధంలో ఉన్నారు. దావీదు గొర్రెలకు వెళ్తున్నాడు. ఆ రోజు యెషయి తన కొడుకుని పిలిచాడు దావీదుని. మీ అన్నోళ్ళు యుద్ధానికి వెళ్ళారు, యుద్ధం జరిగిందా ఆగిందా ఏం తెలియలేదు, సమాచారం రాలేదు. ఇదిగో నువ్వు వెళ్ళి అన్నోళ్ళ దగ్గరికి ఈ ఆహార పదార్థాలు వాళ్ళకి ఇచ్చి ఆ యుద్ధ సమాచారం ఏమైంది తెలుసుకొని రాయా దావీదని పంపించాడు దావీదుని. ఈ దావీదు బయలుదేరాడు. కరెక్ట్గా దావీదు ఈ ఆహార పదార్థాలు తీసుకెళ్ళి ఆ సామాగ్రి భద్రంగా కాచే వాళ్ళ దగ్గర అప్పచెప్పి వాళ్ళ అన్నయ్యళ్ళకి ఇవ్వమని అక్కడ జయధ్వనులు మోగుతుంటే యుద్ధం అయిపోయింది కాబోలనుకుంటూ పోయాడు అక్కడికి. ఒకసారి అక్కడ ఆ సన్నివేశం ఒకసారి పైకి చదువమ్మా. దావీదు పోయేసరికి అక్కడ ఏం జరుగుతుంది అన్న సన్నివేశం చదువు చాలు. సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలును ఫిలిస్తీయులను యుద్ధ సన్నుద్ధులై బయలుదేరుచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టువాని వశము చేసి పరిగెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగాను. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిస్తీయుల సైన్యములో నుండి వచ్చి
పై చెప్పిన మాటలు చొప్పున పలుకగా దావీదు వినెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు ఏం సైన్యమునకు సైన్యము ఎదురై ఏమని అరిచారు? పైన చదువమ్మా 20వ వచనం. దావీదు ఉదయం లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెషయా తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి జయము జయమని అరచుచు యుద్ధమునకు సాగుచుండిరి. యుద్ధం అయిపోతే కదా జయమని అరవాల్సింది. అసలు యుద్ధం జరగకుండా జయమని అరవటం ఏంది? జయము జయమని అరుచుకుంటున్నారంట. ఇదేందిరా జయధ్వనులు వినబడుతున్నాయి, యుద్ధం అయిపోయిందా, మా వాళ్ళు ఫిలిస్తీన్లు గెలిచేశారా అనుకుని ఆనందంగా పరిగెత్తాడు. ఆ సామాగ్రి కనిపెట్టే వాళ్ళకి ఇచ్చి ఆ సైన్యంలో జొరబడి వాళ్ళ అన్నోళ్ళని గుర్తించి, అన్నయ్య బాగున్నారా, నేను వచ్చాను, మీ వాడిని తమ్ముడిని వచ్చాను, నాన్న పంపించాడు, మీకోసం ఇది ఇచ్చాను అని చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ యుద్ధ సమాచారం ఏంటనేది పరిశీలిస్తే ఎక్కడోళ్ళు అక్కడే ఉన్నారు, జయం జయం అని అరుచుకుంటున్నారు. వీళ్ళు కలబడింది లేదు, యుద్ధం చేసింది లేదు, తగలబడ్డది లేదు, జయం జయం అని అరుచుకుంటున్నారు. ఇంతలో ఒక వాడు వచ్చి ఎవరు గొల్యాత్ వచ్చి వాడు 4 మాటలు అనేసరికి వీళ్ళంతా ఇక పత్తా లేకుండా పరిగెత్తుతున్నారు. ఇదంతా చూశాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? యుద్ధం జరుగుతుందా? యుద్ధం జరిగింది లేదు, ఏమీ లేదు, జయమని కేకలేస్తున్నారు. ఓహో, ప్రోత్సాహం కోసం అరుచుకుంటున్నారేమో అనుకున్నాను. వీళ్ళు పోయి వాళ్ళ మీద ఫైట్ చేసింది లేదు. వాడొచ్చి ఇలాగ 4 మాటలు మాట్లాడేసరికి వీళ్ళంతా పరిగెత్తుతున్నారే అని చూసి విస్తుపోయి, ఏంటి, జీవము గల దేవుని సైన్యమై ఉండి సైన్యములకు అధిపత్యకు యెహోవా సైన్యమై ఉండి పిరికి పందల్లాగా వెనక్కి పారిపోవటమా? అయినా జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయునికి ఎంత ధైర్యం అని హృదయంలో గాయమైపోయింది దావీదుకి. భలే రోషం కలిగింది. రాజు సౌలు, దావీదు అన్నలు అందులో ఉన్నారు. ఇశ్రాయేలు సర్వ సమాజం సైన్యం ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది దేవుని ఎరిగిన వాళ్లే, వాళ్ళందరూ పేరుకు విశ్వాసులుగా పిలువబడుతున్న వాళ్లే. కానీ వాళ్ళందరి దృష్టి దావీదు దృష్టి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ ఒక్క మాట మీరు బాగా మనసులోకి తీసుకోండి. మనం దృష్టించేటువంటి విధానంలో ఒక మార్పును ఆశిస్తున్నాడు దేవుడు. మన దృష్టిలో ఒక మార్పును ఆశిస్తున్నాడు దేవుడు. అది పాఠం. ఏంటి దృష్టిలో మార్పు ఏంటి అంటే, సహజంగా అందరూ చూసే దృష్టితో ఒక దేవుని సంబంధి చూడటానికి వీల్లేదు. ఒక దేవుని సంబంధి దృష్టి సహజాతీతంగా ఉండాలి, అంటే సహజత్వానికి వ్యతిరేకంగా ఉండాలి అనే పాఠం ఇక్కడ మనకి దేవుడు దాచిపెట్టాడు, రాసిపెట్టాడు అనుకోండి. అందరేమో వాడి పొడవుని, వాడి లావుని, వాడి ఎత్తుని, వాడి యుద్ధ నైపుణ్యాన్ని, వాడి సీనియారిటీని, వాడి బల్లెపు పొడవుని, వాడి ఈట పొడవుని, వాడి డాలు వెడల్పుని ఇవన్నీ చూసుకొని గందరగోళంగా పరిగెత్తిపోతా ఉన్నారు. ఇది వీళ్ళ దృష్టి. కానీ అదే మనిషిని దావీదు చూశాడు. కానీ దావీదుకు వాడేమనిపించట్లా. ముందు చెప్పినటువంటి విధంలో చూసిన వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలే, దేవుని సైన్యమే. వాళ్ళకు కూడా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తెలుసు. కానీ వాళ్ళకి దేవుని దృష్టితో సమస్యను చూడటం తెలియదు, దేవుని దృష్టితో పరిస్థితులను చూడటం వాళ్ళకి తెలియదు.
వాళ్ళు నేర్చుకోలా, సాధన చేయలా. ఆఖరికి వాళ్ళ రాజుకు కూడా, సౌలుకు కూడా, వాళ్ళందరూ సహజంగా మానవులు ఏ దృష్టితో అయితే పరిస్థితుల్ని చూస్తారో అదే దృష్టితో వాళ్ళు చూశారు. నేను చెప్తున్నాను, దేవుని బిడ్డ దృష్టి సహజాతీతంగా ఉండాలి. సహజంగా అందరూ ఆలోచించే ఆలోచనలకు భిన్నమైన కోణంలో ఒక దేవుని సంబంధి ఆలోచన విధానం ఉండాలి. దావీదు దృష్టి వాళ్ళలాగా లేదు. వాడి పర్సనాలిటీ అంతా చూసి భయపడిపోతే దావీదుకు అసలు లెక్క అనిపించట్లా. వీడికింత భయపడుతున్నారు ఏంది? ఒక దెబ్బలో కొట్టేయచ్చు వీడిని, ఏంటి అసలు అని దావీదు చాలా చులకనగా మాట్లాడాడు వాడిని. అంతమంది సైన్యం, 7 అడుగులు పొడవున్న రాజు, దావీదు కంటే పెద్దవాళ్ళైన అన్నయ్యలు, అందరూ అందులో ఉంటే ఎవ్వడు పలకని మాట దావీదు పలుకుతున్నాడు. జీవము గల దేవుని సైన్యమును చదువు తిరస్కరించుటకు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? బాబా ఎంతటి వాడు అంటే 6 మూరల జానుడు ఉన్నాడని వాళ్ళంతా అదురుకొని వస్తుంటే వాళ్ళందరూ అదురుకున్న అతన్ని చూసి ఇతనంటాడు, వీడు ఎంత, ఈయనెంత, ఈయన పొడవెంత, మహా ఉంటే ఒక 5.5 ఉంటాడేమో అప్పటికి. చిన్న వయసు వాడు, కాస్త బాల్యప్రాయం దాటి కొంచెం యవన ప్రాయంలోకి వచ్చాడు. వాని పర్సనాలిటీతో పోల్చుకుంటే ఇతని పర్సనాలిటీ అసలు లెక్కలోది కాదు. అక్కడ 6 అడుగులు 7 అడుగుల వాళ్ళే వెనక్కి తగ్గి కూర్చున్నారు. ఈ 5.5 వాడు వచ్చి అసలు ఈడెంత అంటున్నాడు. ఆశ్చర్యం కదూ. సహజంగా ఆ మాట అన్న దావీదుని మిగిలిన వాళ్ళు ఎట్ట చూస్తారో ఒకసారి చెప్పండి నాకు. ఈ మాట దావీదు పలికాడు, ఆ మాట అన్న దావీదుని మిగిలిన వాళ్ళు ఎట్లా చూస్తారు, ఎట్లా ఆలోచిస్తారు? పిల్లోడు కదా, పిల్ల చేష్టలో పిల్లోడు కదా, ఆడిది పిల్ల బ్రెయిన్, పిల్ల ఆలోచనలో అని కొంతమంది వెటకారంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. ఒకవేళ కొంతమంది దావీదుని అలా అనుకొని ఉండొచ్చు, పిల్లోడు కదా పిల్ల చేష్టలాగా మాట్లాడుతున్నాళ్లే అని. దేవునికి స్తోత్రం. పిల్లల దగ్గర ఉన్న విశ్వాసం మన దగ్గర ఎక్కడ ఏడిచింది అన్నయ్య? పిల్లల దగ్గర ఉన్న విశ్వాసం మన దగ్గర ఎక్కడుంది అన్నయ్య? అవతారానికి పర్సనాలిటీలకి మనం ఉన్నాం కానీ, పేరుకు పెద్దలంగా ఉన్నాం కానీ, మనకన్నీ లాజిక్లు, మనకన్నీ డౌట్లు. మనకన్నీ డౌట్లు అన్నా, తర్కం ఎక్కువ మనకి. అది ఎట్లా ఇద్దిలే, అట్లా ఇద్దిలే, ఇట్టెట్లా ఇద్దిలే, మనకున్న అనుభవ జ్ఞానాన్ని బట్టి మనం ఆలోచిస్తాం. కానీ ఒక పిల్లోడు ఆలోచన అట్లా ఉండదు దేవుని విషయంలో. మీకు ఇంకొక ఉదంతం కూడా చెప్తాను, దాన్ని సపరేట్గా చెప్దాం అనుకున్నాను కానీ సందర్భం వచ్చింది, చెప్పేస్తాను. 5,000 మందికి పైచిలుకు జనాభా, పురుషులే 5,000 మంది అంటే ఆడాళ్ళు అంతమంది ఉంటారు, పిల్ల జల్ల కూడా ఉంటారు. మొత్తం 10-12 మంది ఉన్నారు. యేసయ్య వాక్యం చెప్పిన 3 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళని పంపించేదానికి ముందు, వాళ్ళ ఆకలితో వెళ్ళటం నాకు ఇష్టం లేదు, వాళ్ళకి తినేదానికి ఏమన్నా ఆహారం పెట్టండి అని ప్రభు మాట్లాడాడు శిష్యులతో. అట్లా మాట్లాడినప్పుడు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీకు తెలుసు 5 రొట్టెలు 2 చేపల సంగతి తెలుసు కదా మీకు, మళ్ళీ ఏమైనా చూపించాలా నేను? ఏమన్నా తెలుసుగా మీకు? 5 రొట్టెలు 2 చేపల సంగతి తెలుసా? ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తండి. ఇది కూడా తెలియకపోతే ఇక చాలా దారుణం అనుకోవాలా, కొత్త వాళ్ళని మినహాయించి. ఆ రిఫరెన్స్ ఎక్కడుందో చెబుతారా పోనీ తొందరగా? అరే యోహాను సువార్తలో ఉంది.
ఒక్కసారి మీరు ఊహించండి, అన్ని వేల మంది జనాభా అక్కడ ఉన్నారు కదా, వాళ్ళందరిలో ఎవరి దగ్గర రొట్టెలు లేవంటారా? ఎవరి దగ్గర చేపలు లేవంటారా? మీరు ఊహించి చెప్పండి కొంచెం. వాళ్ళమ్మ ఆ చిన్నోడికి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిందో, ఇంకా ఎక్కువ ఇచ్చి పంపించిందో తెలీదు. అతడు కూడా అక్కడ ఉన్నాడు 3 days. ఆ చిన్నోడు కూడా వాడి దగ్గరే, వాడి గంపలో 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయంటే మిగిలిన వాళ్ళ దగ్గర ఉన్నాయా లేవా? పెద్దోళ్ళకి ఆకలి ఎక్కువ, పిల్లలకి ఆకలి ఎక్కువ. మనం 3 సార్లు తినేటప్పటికీ అల్లాడుతాం, వాడు 5 సార్లు కూడా తింటాడు. ఆడతాడు వస్తాడు ఆకలి అంటాడు, ఆడతాడు వస్తాడు ఆకలి అంటాడు. అవునా? 5 సార్లు తిన్నా కూడా అరిగిపోయేది. పిల్లవాడి దగ్గర మిగిలిన ఈ రొట్టెలు అంటే మరి పెద్దోళ్ళ దగ్గర ఉండి ఉండవా? మీరు నోరు తెరవడం, మీకు దండం పెడతాను, గట్టిగా చెప్పండి, మీరన్నా చెప్పండి. ఉంటాయా ఉండవా? పిల్లవాడి దగ్గరే ఉన్నప్పుడు పెద్దవాళ్ళ దగ్గర ఉండవా? అది పాయింట్. మరి ఎవరన్నా ముందుకు వచ్చారా? ఎందుకని? లాజిక్. వీరికి పెట్టుటకు మీ వద్ద ఏమైనా కలదా అంటే, ఓయమ్మో ఇంతమందికి పెట్టడానికి మన దగ్గర ఉన్న ఈ గంపలోన ఈ 10 రొట్టెలు ఏం సరిపోతాయి, ఈ 20 రొట్టెలు ఏం సరిపోతాయి అనుకున్నారు. వీరికి పెట్టుటకు మీ వద్ద ఏమైనా ఆహారము కలదా అన్నప్పుడు పెద్దవాళ్ళ దగ్గర తర్కం పనిచేసింది. తర్కం పనిచేసినప్పుడు ఏం జరిగిద్దంటే విశ్వాసం మీకు అక్కడ పనిచేయదు. తార్కికంగా ఆలోచించిన వాడు విశ్వాసాన్ని ప్రయోగించలేడు. విశ్వాసం ప్రయోగించాలంటే నీ తర్కం తీసి పక్కన పెట్టాలా. మానవ తర్కం, విశ్వాసం 2 కలిసి పని చేయవు. మానవ తర్కానికి భిన్నంగా ఉంటుంది విచిత్రంగా విశ్వాసం. తర్కానికి భిన్నముగా నమ్ముటయే విశ్వాసం. ఏమయ్యా, పైనుంచి నీళ్లు పడతాయంటే మానవ తర్కం ఒప్పుకుంటుంది. అగ్ని పడిద్దంటే ఒప్పుకుంటారా? ఏంది అగ్ని వాన గురిసిద్దా? నా చెవులో ఏమన్నా పూలు కనపడుతున్నాయి అంటాడు వెంటనే. నీళ్లు పడతాయి అంటే పడిద్ది, వాన పడిద్ది అంటాడు. అంటే మానవ తర్కం ఒప్పుకోదు, సహజమైన విషయాలకే ఒప్పుకుంటుంది. అది ఎలా జరిగిద్ది అంటాడు. కానీ వాక్యం చెబుతుంది మరి అగ్ని వడగాళ్ళు కురుస్తాయని. నమ్ముతాడా? కానీ విశ్వాసం కలిగిన వాడు నమ్ముతాడు. ఈ పిల్లవాడి దగ్గర ఆ చిన్న గంపలు 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఆకలైతే తిన్నానా అని. యేసయ్య మాటలు దెబ్బకో ఏమో వాడికి ఆకలైనట్లేదు, అయినా కాస్త కూస్తో తిన్నాడేమో. చాలా సరుకు మిగిలింది వాడి దగ్గర, 5 రొట్టెలు 2 చేపలు మిగిలినాయి. మీ దగ్గర ఏమన్నా ఉందా అనగానే చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళందరి దగ్గర కొద్దో గొప్ప ఉండొచ్చు. కనీసం అంతమంది దగ్గర లేకపోయినా కనీసం 10-15 మంది దగ్గర ఉండదా? వేల మంది దగ్గర లేకపోయినా ఉంది. కానీ ఎవ్వరూ ముందుకు రాలా. ఎవరు ముందుకు వచ్చాడు మరి? పిల్లోడు ముందుకు వచ్చాడు. వచ్చేమన్నాడు? నా దగ్గర ఇది ఉన్నది. ఇంకా వేరే మాట ఏం మాట్లాడలా. యేసయ్య అడిగాడు, ఇదిగో. అది ఆంద్రేయ తీసుకొచ్చి, పిల్లవాడేమో నా దగ్గర ఇది ఉంది అని తీసుకొస్తే ఆ 5 రొట్టెలు 2 చేపలు ఆంద్రేయ యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళి ఇవి ఏమాత్రం అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ లాజిక్ వాడాడు ఆంద్రేయ. ఇంతమంది జనాభాకి ఇవి ఏమాత్రం అన్నాడు. మీరు ఆ రెఫరెన్స్ తీరుగా యోహాను సువార్త 6వ అధ్యాయం తీసారా? యోహాను సువార్త 6వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువు. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. ఈ మాట చిన్నోడు అన్నాడా? ఇచ్చే చిన్నోడు అన్నాడా? అన్లా. మీ దగ్గర ఏమన్నా ఉందా అంటే తీసుకొచ్చి ఇచ్చాడు. కొంతమంది అండి దేవుని సువార్త చెప్పండి, ఇతరులకు రక్షణలోకి నడిపించండి, ఆత్మలను కాపాడండి అని చెప్తుంటే
నేను ఇందాక చెప్పానే, వాళ్ళలాగా అబ్బో మనకాడు కుదిరిద్ది, మనోళ్ళు ఏడయిద్ది. అసలు మనుషులకు వాక్యం చెప్పాలో, సువార్త చెప్పాలంటే ఎంత జ్ఞానం కావాలి, ఎంత సబ్జెక్టు కావాలి, తమర తలకాయ కావాలి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారాయా? నువ్వెందుకు నమ్ముకున్నావు ఓ రక్షకుణ్ణి? ఆ లాజిక్ అంతవరకు చెప్పు. వేరే ఆలోచనలు ఏం చేయవాకు. అసలు వాక్యం చెప్పాలంటే అసలు నేను చెప్పాను, నీకు తెలిసిన విషయాలన్నీ కూడా, మీరు మాట్లాడే విషయాలు ఏవైనా కానీ, మీరు ఇక్కడే కాదు బయట ప్రజలు కూడా విన్నట్లు మీరు కూడా వాక్యం మాట్లాడినవి ఏమైనా దేవుడు మీకు తలంపులు ఇచ్చి ఉంటే అవి మాట్లాడి మీరు కూడా నెట్లో అప్లోడ్ చేయండి అంటే కొంతమంది భయపడతారు. నీకు తెలిసిందేదో, దేవుడు నీకు నేర్పిందేదో మాట్లాడి అందులో ఉంచవాయా? నీకేం ఫీజా? ఫ్రీయేగా, అందులో ఉంచు అంటే అబ్బో అంత సబ్జెక్టు మన దగ్గర ఎక్కడుంది, అమ్మో మన వల్ల కాదు. ఇంతమంది జనాభాకి పెట్టడానికి సరిపడా మన దగ్గర రొట్టెలు ఏడున్నాయి అని అనుకున్నోళ్ళు కొద్ది గొప్ప ఉన్నా కూడా దాన్ని బయట పెట్టలా. కానీ చిన్నోడు నా దగ్గర ఇదే ఉందయ్యా అన్నాడు. ఏసయ్యా అబ్బాయి ఇదేందిరా మరి 5 రొట్టెలు 2 చేపలు అంటే ఏడు సరిపోతారా? కాదులే తీసపో అన్నాడా? సబ్బాష్. అందరూ కాస్తో కూస్తో కలిగి ఉన్న ఎవడో ముందుకు రాలేదురా, నువ్వు వచ్చావు, నీ దగ్గర ఉన్నది అదే చాలు. ఆ చిన్నవాడు ఇచ్చినవి మాత్రమే తీసుకున్నాడా? అబ్బాయి చిన్నోడు కాసిన ఇచ్చాడు అయ్యా, ఇంకెవరి దగ్గర ఏమైనా ఉన్నాయా అయ్యా అన్ని పోగు చే అన్నాడా? ఏమల్లా? హలో, చాలా సీరియస్గా వినండి, జాగ్రత్తగా వినండి, మైండ్కి ఎక్కించుకోండి. కొంతమందికి కాస్తో కూస్తో దేవుడు కృపనిచ్చి ఉంటాడు. దరిద్రం ఏందో చెప్పనా? దాన్ని బయట పెట్టరో, దాన్ని వాడరో, దేవుని కొరకు వినియోగించరో. అదేంటంటే వీళ్ళ తర్కం, తలకాయ నిండా తర్కమే. ఈ తర్కాన్ని ఉపయోగించి మనకి అడుగు కుదిరిద్దిలే, అసలు మనకు అది దాని లెక్క వేర్లే, అది వాళ్ళు, అది సేవకులు, అది సేవకుడా నువ్వేం చేయవా? దానికి చాలా సరుకు కావాలా, చాలా జ్ఞానం కావాలా? నీ దగ్గర ఉన్నది తీసుకొచ్చి ఆడబెట్టవా ఆయన ముందు, నా దగ్గర ఉన్నది ఇదే ప్రభువా అని ఉంచు. దాన్ని ఎలా చేస్తే అందరి కడుపులు నింపుతాయో అది యేసయ్య చూసుకుంటాడు. కొట్టరు మీరు, కోమాలోకి పోయారు. దాన్ని ఎట్లా చేస్తే అందరి కడుపులు నిండుతాయో యేసయ్య చూసుకుంటాడు. నీకెందుకు? నీకు దేవుడిచ్చింది ఏదో మాట్లాడు. ఎవరెవరినో చూసి అబ్బో ఆయనంతా ఈయనంతా ఆయనంతా అని ఎందుకు ఆగిపోయావు? సేవ చేసేవాడికి కూడా చెప్తున్నా, నీకు దేవుడు వాక్య జ్ఞానం ఇచ్చి మాట్లాడే సామర్థ్యం ఇస్తే నువ్వు మాట్లాడిన 4 మాటలు ఎవరన్నా ఒకడు చూసి ఒక ఆత్మహత్య నుంచి తప్పించుకుంటాడేమో. భక్తి జీవితంలో నీ నుండి వచ్చిన 4 మాటలు అనుకోకుండా వాని చెవిని బట్టి ఆ మాటలను బట్టి మారు మనసు పొందుతాడేమో. అదంతా పెద్ద వాళ్ళు చేసే పనిలే, మన వల్ల కాదని ఎందుకు నిన్ను నువ్వే దిగజార్చుకున్నావు పిచ్చి తర్కం ఉపయోగించి? అందరికీ చెప్తున్నా, చిన్న పిల్లలు వాళ్ళ సైకాలజీ వేరు, వాళ్ళ విశ్వాస ప్రయోగం అంటే వాళ్ళ దగ్గరే చూడాలా, అట్లా ప్రయోగిస్తారు. మీ దగ్గర ఏమైనా ఉందా అంటే ఏ లాజిక్ ఆలోచించలా, మెల్లగా తీసుకొచ్చి యేసయ్య అడిగాడు కదా, మా అమ్మ తినమని ఇవి ఇచ్చింది, నా దగ్గర ఇవి ఉన్నాయి అని తీసుకెళ్ళి ఆంధ్రయ్యకి ఇస్తే, ఆంధ్రయ్య తీసుకెళ్ళి యేసయ్య దగ్గర అంటాడు, ఇంతమందికి ఇవి ఏమాత్రం, నాకు తెలిసి యేసయ్య చూసి ఉంటాడు ఆంధ్రయ్యకి వెళ్ళి, ఏం మనిషి ఆంధ్రయ్య నువ్వు అని. ఆ పసివాడికి ఉన్న నమ్మకం నీకు లేకపోయే, ఏమాత్రం అంటే అవి తీసుకెళ్ళి పంచుదాం అనుకునే, నేను ఏమన్నా ఉందా అని అడిగింది. నో, నేను ఆశీర్వదిస్తా. వాడి దగ్గర నుండి వచ్చినప్పుడు అవి 5 రొట్టెలు 2 చేపలే, కానీ అవి నా ముందుకు తీసుకొచ్చినప్పుడు, అవి నా ఎదుట పెట్టినప్పుడు అనేక మంది ఆకలి తీర్చమని నా దగ్గర ఉన్నది ఇదే అని తీసుకొచ్చి వాడు నా చేతికి అప్పచెప్పినప్పుడు
అందరి కడుపులో నింపడానికి తగిన ఆశీర్వాదం నేను దానికి ఇస్తా అని వాటినే తీసుకొని విరిచి ఇచ్చాడా, లేకపోతే ఇంకేడ నుంచి తెప్పించాడా? వాటినే ఆశీర్వదించి ఇక విరిచి ఇవ్వటం మొదలు పెడితే విరుస్తూ ఉంటే వస్తున్నాయి. మళ్ళీ వేరేది కాదండోయ్, అయ్యే రొట్టెలు అయ్యే చేపలు. పాయింట్ మిస్ అవ్వద్దు. ఏనా కరెక్టేనా? బాగా వాడుతున్నారా తర్కం? దెబ్బలో కొట్టండి అన్న తర్కం. మానవ తర్కం, విశ్వాసం కలిసి ప్రయాణం చేయలేవు. తార్కికంగా ఆలోచించాలంటే అసలు దేవుడు ఉన్నాడా అంటే కూడా తర్కం ఒప్పుకోదుగా. ఉంటే చూపించు. వాడు మొండి తర్కం. తర్కాలు 2 రకాలు ఉందిలే, కుతర్కం, వితర్కం, మంచి తర్కం కూడా ఉంది. మంచి తర్కం బైబిల్లో కూడా ఉంటుంది. బ్లంట్గా పోవాలంటే అసలు తర్కాన్ని పక్కన పెట్టడమే కాస్త. కొన్నిసార్లు న్యాయమైన ప్రశ్నలు కొన్ని అడుగుతారు, వాటికి తార్కికంగా జవాబు చెప్పొచ్చు. కానీ విశ్వాసాన్ని, దేవుని యందలి విశ్వాసాన్ని ప్రయోగించేటప్పుడు తర్కం పనికి రాదని చెప్తున్నా. సువార్త చెప్పేటప్పుడు ఏదైనా తర్కం ఉపయోగించి చెప్పు, నేను కూడా చెబుతా, తప్పులేదు. కానీ నీ విశ్వాసం ప్రయోగించేటప్పుడు దేవునికి నీకు పర్సనల్ విషయంలో మాత్రం తర్కం పక్కన పెట్టి గుడ్డిగా అనుకోవటమే ఆయన మీద. తమ్ముడు అర్థమైందా? ఎట్లా అనుకోవాలి? బ్లైండ్గా అనుకోవాలి ఆయన మీద. ఈ చిన్నోడు నేర్పుతున్నాడు. అంతమంది ఈ ఒక్కడు కూడా ముందుకు రాకపోతే ఏం జరిగేదో ఊహించండి. అందరి కడుపులు నిండాయా? ఈరోజు కొంతమంది దైవజనులు మంచి వాక్య పరిజ్ఞానం కలిగి చక్కని వాక్ప్రత్యక్షత కలిగిన వాళ్ళు కుంచుకొని మనోళ్ళు ఏడైద్దులే అని దాగినందున చాలామందికి సరైన విషయం అందట్లేదు. అందరూ గ్రహించాలి. నీకున్న సామర్థ్యాన్ని దేవుని ముందుంచి, దేవా నాకున్నదే నేను చెప్తున్నాను ప్రభా, అదే అనేక మందికి దీవెనగా మారేటట్టు చెయ్యయ్యా అని నువ్వు అనయ్యా, దేవుడు నిన్ను వాడుకుంటాడయ్యా. ప్రజలు నీకు భజన చేయకపోవచ్చయ్యా. నువ్వు వాక్యం చెప్పేటప్పుడు అందరికీ మళ్ళీ అనేక మంది నీకు లైవ్లోకి రాకపోవచ్చు, నీ ప్రసంగాలు వినకపోవచ్చు. కానీ విన్నవాళ్ళు కొద్ది మంది అయినా వాళ్ళు మేలు పొందుతారుగా. ఇతరులతో పోల్చుకొని ఘనతను ఆశించొద్దు. నీకు తెలిసినంత వరకు నువ్వు దేవుని ముందు ఉంచమ్మా. సలోమే, అంతేనా? మన వాళ్ళు ఏడైతే అని ఊరుకుంటావా? నీకు తెలిసినంత వరకు నువ్వు దేవుని పని చేయాలి. వెళ్ళిపోతుంది ముందుకి దేవుని రాజ్యం. దావీదు దృష్టి, ఈ చిన్న పిల్లవాడి దృష్టి ఇతరులకు హాస్యాస్పదమేమో కానీ అది దేవుని దృష్టి. ఏ దృష్టి? దేవుని దృష్టి. వాళ్ళందరికేమో వాడు 6 మూరల జానడు కనపడితే అసలు వీడు ఎంత అన్నాడు ఆయన. మారొద్దు, మన దృష్టి విధానం మారాలి. పరిస్థితులను గురించి, నీ స్థితిగతులను గురించి, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి, శోధనలను గురించి సహజంగా అందరూ చూసే దృష్టితో నువ్వు చూడటానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి, నువ్వు ఆత్మ సంబంధివి, ప్రకృతి సంబంధివి కాదు, శరీర సంబంధివి కాదు. నువ్వు దేవుని ఆత్మ సంబంధివి గనుక దేవుని వలనే నీవు దృష్టించాలి, దేవుని వలనే నువ్వు ఆలోచించాలి. గొలియాత్ 6 మూరల జానుడు అయితే వాడు అంత పొడుగైతే మనుషులకు పొడుగు, దేవునికి పొడుగా? దేవుడు ఎట్ట చూస్తాడండి? అబ్బో వీడు ఎంత పొడుగో అన్నట్టు చూస్తాడు. ఆ దేవుడు ఏడిచాడు వెధవ. అవునా? అసలు ఆయన ఎక్కడా? దేవుడు ఎక్కడా? గొలియాత్ ఎక్కడా? తనను తాను చూసుకొని గొలియాత్కి వెళ్ళి చూస్తే వాడు అసలు ఎంతకు వస్తాడండి? వాడు అణువులో, ఒక పరమాణువులో 100వ భాగం వస్తాడా వాడు? పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో పూచిన వాడితడు. కుక్కిటలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో పూచిన వాడితడు. శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు, శూన్యములోన జ్యోతులను
వాడితడు, కొల పాత్రలోన భూమిని కొలిచిపోసిన వాడితడు, కొల పాత్రలోన భూమిని కొలిచిపోసిన వాడితడు. జగతి పునాదులు వేయబడక ముందే, భూమి ఆకాశము చేయబడక ముందే, ఉన్న దేవుడు ఆది సంబోధుడు, ఉన్న దేవుడు ఆది సంబోధుడు. జగతి పునాదులు వేయబడక ముందే. దేవునికి మహిమ. శూన్యంలో జ్యోతుల్ని నిలిపినోడు, కొలపాత్రలో భూమి మట్టిని కొలిచి పోసినోడు, పుడిసీట్లో జలాలు కొలిసి పోసినోడు, అసలు ఆయన ఎక్కడ, గొలియాత్ ఎక్కడ? దేవుడు గొలియాతును లక్ష్య పెడతాడా? మరి వీళ్ళందరూ ఎందుకు లక్ష్య పెట్టారు? వీళ్ళందరిదేమో మానవ దృష్టి, దావీదుదేమో దైవ దృష్టి. గుర్తుపెట్టుకో, గొలియాత్ అంటే ఒక సమస్య, గొలియాత్ అంటే ఒక శోధన. ఇప్పుడు మీ అందరి బతుకుల్లో కూడా కొన్ని గొలియాతులు ఉన్నాయి. అవి మీ ఆత్మీయ జీవితంలో నిలవలేక పడిపోయే సమస్యలు కావచ్చు, మీ అప్పుల సమస్యలు కావచ్చు, రోగాలనే గొలియాతులు కావచ్చు. ఒక్కొక్కడికి ఒక్కో టైపులో ఉన్నాయి. కొంతమందికి ఒకటే గొలియాతు ఉన్నాడు, కొంతమందికి 2-3 గొలియాతులు ఉన్నారు, కొంతమందికి ఒక 1/2 డజన్ గొలియాతులు, అంటే 5-6 రకాల సమస్యలు. ఏం లేవా? ఎవరికి కావాల్సిన గొలియాతులు వాళ్ళకు ఉన్నారు. దేవుడు ఏమంటాడంటే సింపుల్గా ఒక మాటలో, నేను చూసినట్టు చూడు నువ్వు అంటాడు. ఏంది ప్రభా నువ్వు చూసినట్టు చూసేది, అమ్మో అదురుపుడుతుంది తండ్రి అని దడదడలాడిపోతా ఉన్నాం మనం. దేవుడు అంటాడు, దృష్టి మార్చుకోరా బాబు, తార్కికంగా లోకస్తులా చూడకుండా విశ్వాస నేత్రాలతో నా వలె చూడు అంటాడు. మనం నేర్చుకోవాలి, ఇది సాధన చేయాలి. ఇది దేవుని వలె చూచుట, దేవుని వలె ఆలోచించుట, దేవుని వలె మాట్లాడుట, దేవుని వలె వ్యవహరించుట. ఆయనే మనకు మాదిరి. దావీదు దగ్గర కనపడింది. అందుకే దావీదుకి ఏం పేరు పెట్టాడు? దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడు. ఒక పరిస్థితిని చూసి దేవుడు ఎలా ఫీల్ అవుతాడో దావీదు అలానే ఫీల్ అవుతాడంట. అంటే తన వలె ఎవరు దృష్టించగలరో, తన వలె ఎవరు ఆలోచించగలరో దేవుడు కనిపెట్టాడు. అంతమంది సమూహంలో ఒక్కడంటే ఒక్కడు కూడా కనపడలా, ఒకే ఒకడు కనపడ్డాడు. అతడు దావీదు. తర్వాత ఇది అయిన తర్వాత ఇశ్రాయేలుకు దావీదే రాజయ్యాడు. దేవుని వలె చూడటం. దేన్ని? నీ ఎదురున్న పరిస్థితుల్ని, అది ఎంతదైనా కావచ్చు, దాని మెడలు వంచి నీ చేతికి నా దేవుడు పట్టిస్తాడు. కొట్టు, దేవునికి మహిమ చెల్లించు గట్టిగా. ఆ సమస్య మెడలు వంచి నీకు అప్పగిస్తాడు. బలవంతుడు దేవుడు, నీవు కాదు. నీ బలాన్ని చూసుకుంటే నీ బతుకు, నా బతుకు అంతే. కానీ ఇక్కడ ఏంది మన భరోసా? ఎవరిని బట్టి మన దమ్ము, ఎవరిని బట్టి మన ధైర్యం? జీవము కలిగిన దేవుడు తల్ల క్రిందులు చేసాడు అవసరమైతే నీ కోసం ప్రకృతిని. అది మన ధైర్యం, అది మన ఆధారం. చివరికి వాళ్ళ దృష్టి నెరవేరిందా, దావీదు నెరవేరిందా? మీరు చెప్పండి. దావీదుని ఏమనుకొని ఉంటారు వాళ్ళందరూ? పిల్లోడ్రా, ఏం తెలుసు? వాళ్ళ అన్నయ్యోళ్ళు అయితే ఏమన్నారు? చదువు ఒక ముక్క ప్రార్థన చేస్తాను నేను. వాళ్ళ అన్నోళ్ళు ఏమన్నారమ్మా? అతడు వాడితో మాట్లాడినది అతని పెద్ద అన్నయ్యకు ఎలియాబునకు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి?
నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును, యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివనెను. చూసారా, విశ్వాసంతో మనం మాట్లాడితే అవతలోడికి అది గర్వంలా కనపడుతుంది. అది వాడి కర్మ, మనం చేయగలిగింది ఏం లేదు. వాళ్ళు అనుకుంటారు, అసలు ఏం చూసుకోనరా వీడికి ఇంత ధైర్యం, అదేంద్ర ఈవిడ లెక్క చేయడం ఏంది వీడి అసలు, ఎవడెంత అయితే నాకేందంటాడు, ఏంది అసలు వీడి గర్వం ఏంది, అసలు ఈ అమ్మాయి పొగరేంది అసలు, అసలు మనతన అసలు ఎవరిని లెక్క చేయదేంది, అంతా దేవుడే అంటది, అసలు నాకు ఎవరు అక్కర్లేదు అంటది, అసలు నాకు ఏది లెక్క చేయను అంటది, ఈ పెడద్దరం ఏంది, ఈ మిడిమేళం ఏంది, ఈ నడమంతరం అంటారు లేదా. వీళ్ళంతా ఎలియాబులు అనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. వీళ్ళందరూ ఎవరు? రే నీ గర్వం పెంచురా, అసలు ఆ చిన్న గొర్రె మందని ఏం చేసావురా, నువ్వు గొర్రెలు కాచుకునేవాడు ఇక్కడికి ఎందుకు వచ్చావు, అసలు నిన్ను కాదుగా నా ముసలాయన నాల. ఎరా మేము దద్దమ్మల మీద కూర్చున్నావా, పెద్ద పోటుగాడు, ముష్టి 3 అడుగులు లేవు, నువ్వు పోతావురా, వాడు ఎంత పొడుగున్నాడో చూడు. ఇట్లాంటి డైలాగులు వేసి ఉంటాడు పాపం. పట్టించుకున్నాడా? మొత్తం దులిపేశాడు. కొంతమంది దులిపేయటం చేత కాదు, వచ్చి కుమిలిపోతుంటారు. నన్ను ఇట్ట అంటున్నారు అన్నయ్య, నన్ను ఇట్ట అంటున్నారు అన్నయ్య అని కుమిలి నన్ను కొడుతుంటారు. నాకు చిరాకు పుట్టింది అట్ట చెబుతున్నారు. వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, నన్ను ఎన్నో మాటలు అంటున్నారంటే నాకు కర్ర తీసుకొని బాధాలనిపించింది. ఎప్పుడన్నా అట్లాంటి మాటలు నా దగ్గర చెప్పొద్దు. నేను కర్ర తీసుకొని కొట్టకపోయినా, బయటికి తిట్టకపోయినా మనసులో మాత్రం అల్లాడిపోతుంటా. ఓపెన్గా చెబుతున్నాను నేను, నా దగ్గర మాత్రం చెప్పొద్దు. వాళ్ళు అట్లా అన్నారు, ఇట్లా దులిపేసుకోవటం నేర్చుకో. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచావు, కథం ఇంకా అంతే. దానికి వ్యతిరేకంగా 100 మంది మాట్లాడినా, 1,000,000 మంది మాట్లాడినా డోంట్ కేర్, లెక్క చేయొద్దు, దులిపాడి. వాళ్ళే అనాలా, దులిపేసుకోవటం నేర్చుకున్నాడు రా, మనం ఎన్ని చెప్పినా పట్టించుకోవట్లా. టంటదిరా మొత్తం, మనం ఎన్నన్నా చెప్పు, టంటుంది. ఏముంది అంటే ఏంది, దులిపేస్తుంది. మళ్ళీ దేవుడే అంటుంది. కుమిలిపోయి అల్లాడిపోయాడు దావీదు. నేను గొలియాతు మీద యుద్ధం చేద్దామంటే మా అన్నయ్య ఇట్ట అన్నాడు అని ఫీల్ అయ్యాడా? ఏడిచా వెదవా, వాడి పొడుగుతో నాకెందుకు, వాడి ఎత్తుతో నాకెందుకు, వాడి లావుతో నాకెందుకురా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్న మళ్ళీ సైనికుడిలాగా యుద్ధం చేద్దామని వచ్చా. వాళ్ళ అన్న అన్నాడు, యుద్ధం చూచుటకే కదా నీవు వచ్చితివి అంటాడు. అక్కడ ఉంది ఏదేదో పొడిచినట్టు చేశాడమ్మా. యుద్ధమేనా, యుద్ధం చూచుటకే కదా నీవు వచ్చితివి. అడగాల్సింది దావీదు, ఏదన్నా ఎక్కడ చేశారు, ఎవడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈయన పొడిచింది లేదు, ఏం లేదు, మళ్ళీ యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివి. నీకు గర్వము, నీకు అహంకారం. గుర్తుపెట్టుకో, దేవుని కొరకు గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించేటప్పుడు అవమానాలు ఎదురవుతాయి. నీకు దండేసి సన్మానాలు రావు, అవమానాలు ఎదురవుతాయి, తిరస్కారాలు ఎదురవుతాయి, నీకు భూషణలు రావు, దూషణలు వస్తాయి. అవన్నీ దాటుకొని వెళ్ళాలా. వెళ్ళి నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళందరూ ఎగతాళి చేస్తూ 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 ఉంటే వాళ్ళ ఎగతాళి నువ్వు పట్టించుకుంటావా, విశ్వాసంలో స్థిరుడు అయి ఉంటావో దేవుడు కనిపెడతాడు. ఆ మాటలకు బెండ్ అయిపోయి దిగజారావనుకో, వెధవల లెక్కలో వేస్తాడు దేవుడు, వీడు వేస్ట్ క్యాండిడేట్ అని. అవి దులిపేసి నీ విశ్వాసాన్ని దేవుని పట్ల అలానే కలిగి ఉండి, నాకు దేవుడే ఉన్నాడు, ఆయన్నే చూసుకుంటాడు, నేను వీళ్ళలాగా వాళ్ళలాగా ఆలోచించను, నా దేవుడే నాకు సహాయకుడు అని విశ్వాసాన్ని, నిరీక్షణను కోల్పోకుండా అలాగునే స్థిరంగా నిలిపి ఉంచితివా, నిన్ను ఘనుల లెక్కలో ఉంచుతాడు దేవుడు, వీరుల లెక్కలో చేరుస్తాడు నిన్ను. మేము దద్దమ్మలమయ్యాడు కూర్చున్నామంటే దద్దమ్మవు కాబట్టి నువ్వు కూర్చున్నావు, నేను గాను నీలాగా. ఎందుకంటే నేను నువ్వు దద్దమ్మలం కావచ్చు, కానీ మనం నమ్మిన దేవుడు దద్దమ్మ కాదు. ఏమయ్యా, ఆయన దద్దమ్మ. నీ చేత కాకపోవచ్చు, కానీ నీ దేవునికి సాధ్యమైంది. నువ్వు ఆయన కూడా దద్దమ్మని చేసి కూర్చోబెట్టావుగా నీ పిచ్చి తెలివితో. ఏం నువ్వు అంతసేటు ప్రాణానికి తెగించి ఒక అడుగు ముందుకేస్తే నీ మీదకి పరిశుద్ధాత్మను పంపించి నీకు జయం ఇవ్వడో? నువ్వు దద్దమ్మవై దేవుణ్ణి కూడా, శక్తివంతుడైన దేవుణ్ణి కూడా ఒట్టిగా కూర్చోబెట్టావు. ఇప్పుడు మంచో చెడో ముందుకొచ్చి నేను తెగించి లైన్లోకి రాబట్టి
ఏదో కొద్దిగా వాడుకొని కొంత పని చేశాడు దేవుడు. అట్లా తెగించకుండా అబ్బో మన వల్ల కాదని నేను దద్దమ్మలా కూర్చుంటే బలవంతుడైన దేవుడు కూడా మౌనంగా ఉండాల్సి వచ్చేది. మనం దద్దమ్మలమైన దేవుణ్ణి కూడా అలా చేసి కూర్చోబెట్టకూడదు. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? దావీదుకి ఇష్టం లేదు. వాడనే మాటలు వింటా నేను ఇంకా బతికుండే కంటే ఆ యుద్ధ రంగంలో చస్తే మాత్రమేమి నాకు, చంపితే దేవుడు నాకు సాయం చేస్తాడు, వాడిని వైనం చేస్తా, లేకపోతే ఆ యుద్ధ రంగంలో వీరుడిగా చస్తా. అంతేగాని నేను నా దేవుణ్ణి వాడు దూషిస్తుంటే చూస్తా, నేను ఊరుకోను, విమర్శిస్తుంటే తట్టుకోలేను అని ఇంకొకటి దగ్గరికి వెళ్ళి అన్నాడు. మళ్ళీ వీడిని చంపితే ఏమిస్తారని. ఒట్టిదే ఎందుకు అనుకున్నా, ఆయన లేదో ఇస్తారని కాదు, రాజు దగ్గరికి విషయం పోవాలని. ఫస్ట్ వాడేమో అన్నకి చెప్పాడు, అన్నోళ్ళు తిట్టారు. తర్వాత విన్నోడేమో రాజుకు చెప్తే సౌలు దగ్గరికి పోయి అందించాడు. కుర్రోడు ఒకడు వచ్చాడు, బాలుడు, అవకాశం ఇస్తే తాను యుద్ధానికి పోతాను అంటున్నాడంటే సౌలు అవునా 40 రోజులకు ఒకడు వచ్చాడా రమ్మన్నా ముందుకు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు లైన్లోకి వచ్చాడు ఈ చిన్నోడా. మళ్ళీ సౌలు క్లాసు మళ్ళీ ఎడా, అయ్యా నువ్వు వెళ్తావా? అవును మహారాజా, మీరు సెలవు ఇవ్వండి, నేను వెళ్ళి వాడితో యుద్ధం చేస్తాను. ఏం చేస్తుంటావు నువ్వు అన్నాడు. గొర్రెలు కాస్తుంటానండి. అది చిన్నవాడివి, గొర్రెలు కాస్తున్నావు, నీకేం తెలుసు? వాడు బాల్యము నుండి యుద్ధమందు నేర్పరి. వాడి ఈట ఎంత పొడుగుందో చూసావా అని వాడి కొలతలు, వాడి గొప్పతనం చెబుతున్నాడు. సార్ ఇవన్నీ నాకు ఎందుకు చెప్తారు? మీరు అనండి, నేను పోయి వాడిని వైనం చేస్తాను. నాకు ఇది కొత్త కాదు. ఎలుగుబంటితో ఫైట్ చేశా, సింహంతో ఫైట్ చేశా, సింహం నోటి నుండి, ఎలుగుబంటి నోటి నుండి నన్ను కాపాడిన దేవుడు వీణ్ణి కూడా నాకు అప్పగిస్తాడు. నాకు విశ్వాసం ఉంది. నువ్వు అనవయా, సిగ్గు లేకుండా 40 రోజులు దౌరిచ్చావు, 40 రోజులు బుద్ధిహీనంగా కూర్చోబెట్టావు. నువ్వు అను. అబ్బాయికి నా కవచాలు తొడగండి అన్నాడు. ఆయన 7 అడుగులోడు, ఈయనేమో 5 అడుగులోడు. ఎట్లా సెట్ అవుతాయా? ఒకటి సెట్ అవుతాయా? అవి తగిలితే ఈ బరువు ఎక్కువైంది. అయ్యా నీకు దండం పెడతా, ఇది తీయండి, మధ్యలో తెచ్చేటట్టు నన్ను తీయండి అని మొత్తం తీపిచ్చి. కవచాల భద్రత కాదు, యెహోవాయే నాకు కాపుదల. కత్తులు కటార్లు ఈటలు కాదు, ఆయనే నా ఆయుధం. నా దగ్గర ఉన్న దాంతోనే నేను పోతా. చిన్నోడు అక్కడక్కడ అడక్కొచ్చావు, ఇచ్చాడు ఏసైకి 5 రొట్లు 2 చేపలు కాకుండా, అమ్మో అయితే ఏమన్నా ఉంటే రొట్టె పెట్టండి అని అడక్కొచ్చి ఇచ్చాడా? వేరే ఆయన దగ్గర ఉన్నాయే తీసుకెళ్ళి ఇచ్చాడు. అట్లాగే దావీదు నా దగ్గర ఉన్న దాంతోనే నేను పోతాను, దేవుడే దానిలో నాకు సహాయం చేస్తాడు. తన దగ్గర ఉన్న ఒడిసేలు తీసుకున్నాడు. వాడు మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడుకోరా వాగురా వాగు అనుకుంటా ఉన్నాడు. రాళ్ళు, నొందని రాళ్ళు, ఒక 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఎందుకో తెలుసా? ఫిలిస్తీ సైన్యంలో ఈ గొలియాతు గాక అదే టైప్ వాళ్ళు ఇంకా 4 ఉన్నారు. చదవండి మీరు తర్వాత. గొలియాతు ఒక్కడే కాదు, ఆ టైపు ఎత్తర్లు ఇంకా 4 ఉన్నారు. మొత్తం 5. ఒక్కోడికి ఒక్కొక్క రాయి, 5 రాళ్ళు, నున్నని రాళ్ళు ఏరుకొని సంచిలో పెట్టుకొని రాయి ఒడిశాల్లో పెట్టి గిరగిరా దిప్పుతుంటే నేనేమన్నా కుక్కను అనుకున్నావా? కర్ర తీసుకొని వచ్చి వాడు, నేనేమన్నా కుక్కను అనుకున్నావారా అంటే, దాన్ని ఎందుకురా అవమానపరుస్తావు? అది ఫీల్ అయిద్ది ఆ మాట వింటే. నువ్వు అంతకంటే దారుణం, ఈ దెబ్బతో అయిపోయావురా నువ్వు అని కొట్టేశాడు. ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ రాయి వాని నుదుటన దొచ్చెను కనుక వాడు బోర్ల పడెను. ఆయుధం లేదు, వాడి ఆయుధంతోనే వాని తల ఛేదించాడు. భద్రత లేదు, దేవుడే భద్రత. విశ్వాసము అది. దేవుని దృష్టితో పరిస్థితులను చూడటం అంటే ఆ కోణంలో చూడాలి. వాళ్ళు చూసినప్పుడేమో అది భయంకరంగా కనపడింది, దావీదు చూసినప్పుడేమో ఇది అంతా అన్నాడు.
ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పోరాటం, శోధన, బాధ, సమస్య ఎలాంటిదైనా అది లోకస్తులకు గొప్పది కావచ్చు, నీకు గొప్పది కాదు. ఎందుకంటే నీ దేవుడు సార్వభౌముడో, సర్వాధికారే, చేయగలడాయన ఏ కార్యమైనా. పిరికి బంధంలాగా ఉండొద్దు, విశ్వాసము లేని మూర్ఖతరములాగా మనం ఉండొద్దు. పసిబిడ్డల వంటి విశ్వాసము కలిగి దేవ దృష్టితో ప్రతిదీ కూడా మనం చూచుట సాధన చేయాలి దేవుని వలె. ఈ సంగతి మీలో ఎంతమందికి అర్థమైంది? కొంతమంది చేతులు ఎత్తలు అర్థం కాలేదా? మీకు దండం పెడతా, నా వల్ల కాదు. చాలా స్పష్టంగా అర్థమైంది కదా. ఇప్పుడు మోకాళ్ళు అయ్యి నువ్వు ఏ దృష్టితో చూస్తావో, నీ పరిస్థితుల్ని ఎలాంటి సమాధానం నువ్వు పొందగోరుతావో, దేవుని కొరకు ఎలాంటి పరాక్రమం ప్రదర్శిస్తావో, నీకు తెలిసినంత వరకు ఎంతవరకు ఇతరులకు ఉపదేశం చేసి ఆత్మల్ని సంపాదిస్తావో. అయితే దుర్బోధ చేయకండి, సత్యం చెప్పండి. తెలిసినంత వరకు నీకున్నదాన్ని దేవుని ముందు పెట్టు, పరిచర్యలో వినియోగించో. దేవుడే అదనపు ఆశీర్వాదం ఇచ్చి వాడుకుంటాడు. విశ్వాసంతో ఆయన వైపు చూడు, ఆయన చూచినట్టు ప్రతి పరిస్థితిని చూడు.